బిస్మిల్లాహి వసలాతు వసలాము అలా రసూలిల్లా సల్లల్లాహు అలైహి వసల్లం. సోదర సోదరిమణులారా, నేను చాలా రోజుల క్రితం నిద్రలో వచ్చే కలల గురించి కొన్ని విషయాలు, బేసిక్ విషయాలు నేను చర్చించాను. కానీ దాని తర్వాత ఏమనుకున్నానంటే నేను పూర్తిగా దాన్ని ఒక లెవెల్లో రోజు కొద్దిగా 1 పార్ట్ 2 పార్ట్ అని దాన్ని స్పష్టంగా దాన్ని సీరియల్ నంబర్లో చెప్పాలనుకున్నాను. కానీ సమయం దొరకలేదు. అలాగనే చాలా విషయాలు ఎలా పడితే అలా చెప్పకూడదు, ఆలోచించి ఖురాను హదీస్ యొక్క సారాంశం నుంచి చెప్పాలి. అందుకని నేను ఆ విషయాలు చెప్పలేకపోయాను. అయితే ఇవాళ దాని గురించి, ఆ కళల గురించి కొన్ని విషయాలు, ఇప్పుడు కూడా బేసిక్ విషయాలు, ఏదైనా టాపిక్, ఏదైనా అంశం ఒకసారి ఒకరోజే దాన్ని పూర్తిగా చెప్పలేమన్నమాట. ఏది కూడా ఆ సారాంశం చెప్పంటే 1-2 మాటలు చెప్తాం, అది కొద్దిగా అర్థం చేసుకుంటానికి, ఆచరించడానికి సరిపోద్ది. కానీ దానివల్ల మనశ్శాంతి ఉండదు. దానివల్ల పూర్తిగా మనసులో ఈ చిన్న యొక్క ప్రశ్నలకి చిన్న మనిషిలో గిలిండిద్ది. ఆ గిలిపోవటానికి ఆ చిన్న వస్తువులు సరిపోవు అన్నమాట. అందుకని నేను చూడండి, ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ నేను కూడా కొద్దిగా ఇన్షాల్లా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. జాగ్రత్తగా వినండి. మీ కామెంట్ బాక్స్లో తప్పనిసరిగా చెప్పండి. నేను నంబర్ కూడా ఇస్తాను, ఓన్లీ వాట్సాప్ నంబర్, అది వాట్సాప్కి మీరు చేయొచ్చు. ఓకేనా? మనం గుర్తుపెట్టుకోండి, ప్రళయ దినం దాకా ప్రపంచంలో మొత్తం అల్లాని వదిలేసి దూతలైన, ప్రవక్తలైన, మనుషులైన, జిన్నాతులు ఎవరైనా సరే వాళ్ళకి సాఫల్యం పొందాలి అంటే మన ప్రవక్త గారి దగ్గర నుంచి ప్రళయ దినం దాకా వాళ్ళందరూ సాఫల్యం పొందాలి అంటే ఎర్రోడైనా, నల్లోడైనా, గెట్టోడైనా, ఉన్నోడైనా, లేనోడైనా, అలాగనే తూర్పున ఉన్న, పడమర ఉన్న, దక్షిణం ఉన్న, లేకపోతే ఉత్తరం ఉన్న, ఎక్కడైనా సరే, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఖురాన్ హదీస్, అల్లా కాకిన ప్రవక్త గారి పద్ధతి, ఈ 2 మాటల మీద ఎవరైతే ఆచరిస్తారో అల్లా యొక్క వాగ్దానం, అల్లా మాట, సృష్టికర్త మాట ఏంటంటే, నేను వాళ్ళకి సాఫల్యం ప్రసాదిస్తాను, వాళ్ళు సాఫల్యవంతులు, వాళ్ళు ఆలోచించాల్సిన పని లేదు, వాళ్ళు సాఫల్యం పొందుతారు అని అల్లాహ్ తబారక్ తఆలా చెప్తున్నాడు. ఈ యొక్క కళల గురించి, ఈ కళల గురించి నేను కొన్ని విషయాలు ఖురాను హదీస్ ద్వారానే నేను తెలుపుదాం అనుకుంటున్నాను. వినండి. ఖురాన్ మొట్టమొదటిగా చాలా ఆయతులు ఉన్నాయి. కొన్ని ఆయతులు నేను చెప్తాను, వినండి. అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఇది కాల యూసుఫుల్, అది వదిలేసేయండి. వకాలల్ మలికు ఇన్ని అరా 7 బకరాతిన్ 7 ఇజాఫ్ సదకల్లాహుల్ అజీమ్. ఈ ఆయతు కొద్దిగా ఎడిట్ అవుతుంది. ఇంకొక ఆయతు వినండి. ఆయతులు ఏంటంటే చాలా జాగ్రత్తగా చదవాలి. ఖురాన్ యొక్క ఆయతులు కాబట్టి చాలా ఆలోచించి, చాలా జాగ్రత్త పడి చదవాలన్నమాట. అందుకని నేను చెప్తున్నాను, వినండి. అయితే